సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ నామిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగానికి ఈరోజు 34వ ప్రసంగం. శ్రీ రామ్మోహన్ గారు స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఎవ్రీవన్. 34th ఎపిసోడ్. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అంబ్రెల్లా టాపిక్ లో 20 to 29 ఇయర్స్ దశకంలో, అంటే 3వ దశకం జీవితంలో చాలా మహత్వపూర్ణమైనది. అంటే ఫ్యూచర్కి ఇది పునాది. అంటే 30వ ఏట నుంచి ఆజీవనము ఈ ప్రపంచంలో బ్రతికున్నంత సేపు జీవించడానికి పునాది ఈ 10 ఇయర్స్లోనే జరుగుతుంది. దీంట్లో 3: విద్య, సంపాదన, ఉద్యోగము, వాట్ ఎవర్ యూ సే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ కానీ, విద్య ముగిన తర్వాత ఆ తర్వాత వివాహం. అక్కడికి యు ఆర్ స్టెబిలైజ్డ్, యు ఆర్ రెడీ టు టేక్ ఆఫ్. ఇప్పుడు విమానము వెళ్ళే ముందర భాస్కర్, విమానం వెళ్లే ముందర విసే టేక్ ఆఫ్. టేక్ ఆఫ్లో రన్వే మీద విమానం పోతుంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. వన్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్లయింగ్, స్పీడ్ పుంజుకుంటుంది. ఒకసారి ఆకాశంలో ఎగిరాక ఇట్ విల్ బి గోయింగ్. అలాగే ఫస్ట్ 6 into 6 into 3 18 ఇయర్స్ వరకు ఒక స్టేజు, దట్ ఈస్ రన్వే మీద పోవడము. ఇది 30 ఇయర్స్ వరకు, 20 నుంచి 29 వరకు టేక్ ఆఫ్. ఆ తర్వాత ఇట్ ఈస్ ఫ్లయింగ్. ఆ ఫ్లయింగ్ సరాసరి గమ్యం అంటే మన జీవిత గమ్యానికి చేరడానికి అంటే ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటేనే, ఇంక్లూడింగ్ ద పెట్రోల్ ఇన్ ద ఫ్యూయల్ ఇన్ ద ఏటీఎఫ్ అంటారు. నేను కొన్ని జనరల్ విషయాలు కూడా చెప్తుంటాను. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, నార్మల్ పెట్రోల్ దాంట్లో యూస్ చేయరు, మోస్ట్ రిఫైన్డ్ ఏటీఎఫ్ అని పేరు, షార్ట్ ఫామ్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. అది నా ఇక్కడ మనం నిన్నటి వరకు విద్య గురించి వీ హ్యావ్ సీన్ టోటల్గా. ఉద్యోగం గురించి కూడా వీ హ్యావ్ సీన్. చాలామంది పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా సెటిల్ కాలేదు అంటే, కొత్త కాయినింగ్ ఆఫ్ వర్డ్స్ అంటాము, ఇంకా సెటిల్ కాలేదు అంటారు. అంటే ఏం సెటిల్ కావాలి? మెచ్యూరిటీ వచ్చిందా, రాలేదా? రాకపోతే వేరే సంగతి, ఈ ఏజ్కి వచ్చి ఉంటుంది. సెక్షువల్ సెన్స్ వచ్చిందా, వచ్చింది. ఇంకా సెటిల్ ఏంటంటే ఫినాన్షియల్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అది కూడా వచ్చింది. మనం అనుకున్న దాని ప్రకారంగా విద్య అయిపోయింది, ఎంతో కొంత ఉద్యోగం వచ్చింది కదా, అంతవరకు యూ కెన్ వెయిట్. నా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా యూ ఎంజాయ్ ఫర్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ ఎంప్లాయ్మెంటు, మీ సొంత ఇది, మీకు ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే విత్ ఆర్ లింక్డ్ విత్ ద మనీ దట్ యూ కంప్లీట్. ఇంకో విషయము, యువత వినేవాళ్ళు ఇది అర్థం ఏం చేసుకోవాలంటే, ఆంగ్లంలో చాలా మంచి పదం ఉంది వివాహానికి, తెలుగులో కూడా మంచి పదమే ఉంది, ఇంగ్లీష్లో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తెలుగులో వేసే వివాహ బంధము. వివాహ బంధము అని ఒక సినిమా వచ్చింది, భానుమతి తీసింది, ఎన్టీ రామన్ అండ్ భానుమతి. దాంట్లో ఒక మంచి పాట ఉంది, దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్, ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఐ ఫర్గాట్ ద నేమ్. ఓకే, అది ఇంగ్లీష్లో పేరేమంటాం? విసే వెడ్ లాక్. ఈ లాక్ ఏంటి? ఇక్కడ మనం తెలుగులో బంధం అన్నాము. బంధము, బాంధవ్యము, సంబంధము. బంధము, బాంధవ్యము రిలేషన్షిప్, సంబంధము, ఇవన్నీ కొంచెము పాజిటివ్, మర్యాదపూర్వకమైంది, కొంచెము వాట్ వి సే పొలైట్ సెన్స్లో ఈ పదాలు యూజ్ చేస్తున్నాం తెలుగులో. ఇంగ్లీష్లో ఏకంగా లాక్ అన్నాడు, వెడ్ లాక్. చాలా లగాయా గయా. అమితాబ్ బచ్చన్ దీంట్లో వస్తుంది, లాక్ కియా జాయే ఆన్సర్ని, లాక్ కర్నా హాక్యా అని అడుగుతుంటారు.
ఈ వెడ్లాక్. సో అది లాక్ కనుక అంటే లాక్ అంటే మనం ఏ పద్ధతిలో అర్థం చేసుకోవాలంటే మీ బాధ్యతలు ఇంకొక లెవెల్కి పెరిగాయి. నీవు ఒక్కడి ఉన్నప్పుడున్నంత ఫ్రీగా నీవు ఎప్పుడు పడుతుంటే రాత్రి, పర్టికులర్లీ మగపిల్లలు రాత్రి 10 గంటలకి 11 డ్రర్ మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఆ తల్లి పాపం నిద్రపోకుండా ఉంటుంది. ఓ ప్లేట్లో అన్నం పెట్టి దాని మీద మూత పెట్టి, ఇవన్నీ మనము మధ్యతరగతి కుటుంబంలో చూస్తున్నటువంటి అవస్థలే. అవన్నీ చెల్లవు. వన్స్ యూ గెట్ మ్యారీడ్, యువర్ రెస్పాన్సిబిలిటీ గోస్ అప్ అండ్ యువర్ స్పౌస్ ఈస్ దేర్. మగపిల్లలకు చెప్పే విషయాలు నేను, ఆడపిల్లకు వాళ్ళకు ఉండేటి వాళ్ళకి కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆడపిల్లలు కూడా మీరు గమనిస్తే కనుక పెళ్లి కాకముందు వాళ్ళ ఫేసులో ఉండేటువంటి కళ, పెళ్ళైన తర్వాత ద వే దే డ్రెస్, ద వే దేర్ హెయిర్ స్టైల్ అండ్ అదర్ థింగ్స్, రిమార్కబుల్ చేంజ్ కనిపిస్తుంది. ఒక గృహిణి అంటే ఒక పెళ్ళి అయినటువంటి కళ, పెళ్ళి కాని పిల్లకి పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అని పెళ్లిలో అంటాం, పెళ్లి పిల్ల పెళ్లి కూతురు అన్న తర్వాత పెళ్ళైన తర్వాత షీ ఈజ్ ఏ గృహిణి. ఆ స్టేటస్ కానీ ఆ అపియరెన్స్ కానీ ఇట్ ఈస్ క్వైట్ మెచ్యూర్, క్వైట్ డిగ్నిఫైడ్ అండ్ ఫేస్లో కూడా గ్రేస్, ఇవన్నీ ఆటోమేటిక్గానే వస్తాయి. అంటే చేంజ్ ఆఫ్ ఫేస్ ఇన్ లైఫ్. నా ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది వివాహం అనేసి. దట్ మనము అంటే మన భారతీయ సాంప్రదాయంలో వి టేక్ ఇట్ దట్ వే ఉంది. ఇంకొక విషయం ఇక్కడ ఏం గమనించాలంటే మనము జీవితంలో చాలా మందితోని సహజీవనం అంటే ఇప్పుడు అనుకుంటున్నటువంటి సహజీవనం కాదు. వేరే వాళ్ళతోని కలిసి జీవిస్తే సహజీవనం. హాస్టల్ మేట్, రూమ్ మేట్ అంతా సహజీవనమే కదా. బట్ ఈ రోజుల్లో చెప్పబడుతున్నటువంటి పెళ్లి కాక ముందు ఆడపిల్ల మగపిల్లవాడు కలిసి సహజీవనము, కో లివింగ్, హాస్టల్, ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు దట్. మనం అందరికన్నా ఎక్కువ కాలము సహజీవనం చేసేది భార్య భర్తతో, భర్త భార్యతో. ఇన్ఫ్యాక్ట్ తల్లిదండ్రులతోనే ఎక్కువ కాలం స్పెండ్ చేస్తాము. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మన పేరెంట్స్ వచ్చేంత వరకు అదృష్టం బాగలేకపోతే మనమే వాళ్ళకన్నా ముందు, అంటే ఇవన్నీ రేర్ సర్కమస్టెన్స్లో, కానీ ఇవన్నీ నగ్న సత్యాలు కాబట్టి ఆయన ముట్టక్కిస్తున్నాను. వి లీవ్ విత్ దెమ్. కానీ స్టేటస్ మారుతుంది. అంటే రిలేషన్షిప్లో పేరెంట్స్తోని మనకు ఉండే స్టేటస్ బిఫోర్ మ్యారేజ్ ఒక లెవెల్ ఆఫ్ స్టేటస్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఫర్ ఎవర్ అయినా స్టేటస్లో మార్పు వస్తుంది. ఆ లెక్కను తీసుకుంటే భార్యాభర్తల సంబంధము ఒక 50 ఏళ్ళు సుమారుగా, 25 ఏళ్లకు మీకు పెళ్ళైంది అనుకున్నా, 27 అనుకున్నా, అట్లీస్ట్ విసే గోల్డెన్ జూబ్లీ, 25 ఏళ్ళకి సిల్వర్ జూబ్లీ, 50 ఏళ్ళకి గోల్డెన్ జూబ్లీ, 60 ఏళ్ళకి ప్లాటినం వరకు వెళ్ళక్కర్లా. కానీ మీకు నేను 81 ఇయర్స్ దగ్గర పెగ్ చేశాను కదా. ఇఫ్ థింగ్స్ గో ఇన్ ఆర్డర్, 81లో మీకు 50 తీసేస్తే 31, మీరు ఒక 30 ఇయర్స్లో, అంటే లేటెస్ట్ ఎంత లేట్ అయినా కూడా 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా కూడా 80 ఇయర్స్ వరకు దేవుడు కరుణిస్తే మనము, ఇఫ్ యు ఆర్ అలైవ్ అప్ టు దట్ స్టేజ్ అండ్ వీ షుడ్ బి హోప్ఫుల్ ఆఫ్ ఇట్. 50 ఏళ్ళ సుదీర్ఘ వివాహ ప్రయాణము, వివాహానంతర ప్రయాణము. అంత కీలకమైన వ్యక్తితో ఒకటి, దీంట్లో ప్రకృతి పరంగానే దేర్ ఇస్ ఏ మ్యూచువల్ నీడ్ ఆఫ్ ఏ ఉమెన్ టు మ్యాన్ అండ్ ఏ మ్యాన్ టు ఉమెన్. అది ప్రకృతిలోనే స్థిరమై ఉన్నది. అలా అయినప్పటికీ కూడా మనిషికి చాలాసార్లు తనతోనే తనకు పడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నల్లీ, దానికి మనము ఆంగ్లంలో ఇంట్రా పర్సనల్ రిలేషన్ అంటాము. తనతో తనకి రిలేషన్షిప్ ఎలా ఉన్నది అని చెప్పడానికి అంతర్గతంగా ఇంట్రా పర్సనల్ రిలేషన్షిప్. ఎదుటి వ్యక్తి బయట వాళ్ళతోనే ఒక్కొక్కళ్ళతోని 1-to-1లో దట్ ఈస్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. వేరే వ్యక్తులతోని ఎలా ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనాలిటీ అండ్ దేర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ అదర్ థింగ్స్, స్టేట్స్ ఇవన్నీ కలిపి, ట్రేట్స్, ఫోబియాస్ ఇవన్నీ కలిపి మన అవసరాలు కూడా, అంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. వేరే మనిషితోని మనం ఎంత కనెక్టివిటీలో రిలేషన్షిప్లో ఉండాలో ఉండకూడదో అని చెప్పడానికి
ఎట్ లెవెల్, డిఫరెంట్ లెవెల్స్. ఒక ఫిజికల్ లేయర్ నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక లేయర్. అట్లా వీ కెన్ కన్స్ట్రక్ట్ అని కనీసం ఒక 6-7 లేయర్స్ ఆర్ లివర్స్. తాళానికి ఇవి సే లివర్స్. సో 7 liver lock, 6 liver lock అని అంటాము. దట్ ఈస్ ఓకే. సో ఇంతకాలము సుదీర్ఘ ప్రయాణము సజావుగా చేయాలి అంటే అప్పుడప్పుడు మనిషికి తనతోనే తన పడనప్పుడు వేరే వాళ్లతోని 24 గంటలు జీవితకాలం పడుతుందని ఆశించడము అత్యాశే. కానీ డిఫరెన్సెస్ వీలైనంత వరకు రాకుండా ఉండేటట్టు, ఒకవేళ వస్తే సత్వర పరిష్కారం వీలైనంత తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలి. మరి వీటన్నిటికీ ఏం జాగ్రత్త మనం తీసుకోవాలి అంటే, వధువు వరుడు వాళ్ళ, నేను జేబిఎస్ అంట. జేబిఎస్ అంటే జేబిఎస్ షార్ట్ ఫామ్ హైదరాబాద్లో జూబిలీ బస్ స్టాండ్, సికింద్రాబాద్ దగ్గర ఉండేదాన్ని ప్యాట్నీ అంటారు, జూబిలీ బస్ స్టాండ్ అని. నా జేబిఎస్ స్టాండ్స్ ఫర్ జీవిత భాగస్వామి. మీరు జీవిత భాగస్వామిని సరిగా ఎన్నుకోలేకపోతే, దాంట్లో మిస్టేక్ జరిగితే మీ బతుకు జేబిఎస్ఏ, బస్ స్టాండ్ బతుకు అంటుంటాం కదా మనం. అంటే పత్తా లేకుండా అంటే నో ప్రాపర్ అడ్రస్ అన్నట్టు. ఇంట్లో సంబంధాలు బాగా లేకపోతే ఇవి ఎంత చాలా క్లిష్టంగా కఠినంగా ఉన్నాయంటే, భార్యతో పడట్లేదు, యూ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు హోమ్, దెన్ వేర్ డూ యూ గో కదా. భార్యకి తప్పదు, భర్త ఇంటికి వచ్చినా రాకపోయినా, వీడు పిచ్చోడు జరిగి 2-3 days రాకపోయినా కూడా షీ విల్ బి ఎట్ హోమ్ ఓన్లీ. బట్ ఇక్కడ జెండర్ దేంట్లో వీళ్ళకు ఉండే వెసులుబాటు వాళ్ళకి ఉండదు. దట్ ఈజ్ అనదర్ థింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యూ నీడ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ ఇన్ సెలెక్టింగ్ యువర్ స్పౌస్. దానికి ఏం చేయాలా, ఒకటి ప్రొఫైల్ అంటాం మనం. ఉద్యోగానికి సబ్మిట్ చేసేటప్పుడు వి సెండ్ అవర్ ప్రొఫైల్. ఇక్కడ కూడా ప్రొఫైలు, ఈ ప్రొఫైల్లో మీ అఫీషియల్ ప్రొఫైలు, ఎడ్యుకేషను, క్వాలిఫికేషను, వీటన్నిటితో పాటు మీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా కాపీస్ పెట్టవచ్చు. జాబ్కి అప్లై చేస్తున్నట్టే ఇది కూడా ఒక జాబే అని అనుకోవచ్చు. ఇన్ ఏ వే, పర్టికులర్లీ లేడీస్కి అయితే జాబే. ఇంట్లో వచ్చి చేసేది సర్వీసే కదా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా. హస్బెండ్ కూడా సర్వ్ చేస్తాడు ఇన్ ఏ వే, ఈజ్ ఏ ఫారిన్ మినిస్టర్ అండ్ వైఫ్ ఈజ్ ఏ హోమ్ మినిస్టర్. అది బయట విషయాలు ఆయన చూస్తాడు, ఇంటి విషయాలు అన్ని ఈమె చూసుకుంటుంది. దీని వెంబడి జాతకాలు అనే ఒకటి మన ఇండియన్ కాంటెక్స్లో, పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు చూడడం అనేది చాలా ఇది. ఏదైనా కూడా అతిగా ఉండకూడదు, అన్నీ చూడాలి మితిగా. కొంతమంది ఎలా చూస్తారు జాతకాలు అంటే 36 గుణాలు అనేది అంటారు. ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్ ఆఫ్ ఇట్. కానీ నాకు తెలిసినంత వరకు 36 గుణాలలో ఒక 50% పైన కలిస్తే ఓకే. అంటే కాంప్రహెన్సివ్గా చూసుకోవాలి, కేవలం గుణాలు కలుస్తున్నాయా లేవా అనేసి. నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఐ విల్ టెల్ అగైన్. మీరు ఒక 50 questions క్వశ్చనీర్ తయారు చేసుకోండి, ఇరు వర్గాల వాళ్ళు కూడా, అటు వరుడు ఇటు వధువు. ఆన్సర్ చేసి మీరు మళ్ళీ బ్యాక్ ఇవ్వమనండి. మీ మనస్తత్వానికి సరిపడిగా అవతలి వ్యక్తి ఉన్నాడా లేదా అది గమనించడానికి గూగుల్ ఫామ్ కూడా తయారు చేయొచ్చు. గూగుల్ ఫామ్ తయారు చేస్తుంటారు, మీకు ఐడియా ఉందనుకుంటా. మనకి అప్పుడప్పుడు ఒపీనియన్స్ సర్వేకి దీనికి వాడుతుంటారు. పిహెచ్డి కానీ ఏదైనా ప్రోగ్రామ్ రీసెర్చ్ చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళకి అవి పంపిస్తుంటారు. పంపించి దే విల్ బి పంపిస్తుంటారు. అలా మీరు అది ఒకటి తయారు చేసి యూ టేక్ ఇట్. దాంట్లో కనీసం ఒక 70% పైన వస్తే, ఈ 36 గుణాలేమో జాతకం వైపు. నేను అవుట్ ఆఫ్ 100 అట్లీస్ట్ మీకు ఒక 70 అన్నా అక్కడ క్యాచ్ అవుతాయి, ఆర్ అట్లీస్ట్ 60. 100% ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో 70-75 కలిస్తే ఓకే. జాతకాల పిచ్చితోనే ఏండ్ల తరబడి ఆడపిల్లలకి పెళ్లి చెయ్యని మూర్ఖ తల్లిదండ్రులని నేను చాలామందిని చూశాను. అంటే కొద్దిమందేనా, చాలామంది, నాట్ నెసెసరీ. కొంతమంది ఇది అడ్డుగా కారణం పెట్టుకునేసి, కారణాలు వేరే ఉంటాయి, జాతకాలు కుదరట్లేదని దగ్గర ఉంటుంది, ఏకగోత్రం అంటారు, ఏదో అంటుంటారు, సో మెనీ థింగ్స్. ఇవన్నీ కాలం చెల్లినవి. కానీ మనం సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత పాటించాలి. టు దట్ ఎక్స్టెంట్ ఐ యాక్సెప్ట్. ఒకవైపు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటేనే దిక్కులేంది, మీకు ఏకగోత్రం అయితే ఏమైంది అంటే ఇది రేషనలిస్టిక్ థింకింగ్. నేను చెప్పిందే రైట్, మీరు ఇట్లనే చేయమని ఐఎమ్ నాట్ సజెస్టింగ్. కానీ కొంచెం పట్టు విడుపులు
అల్టిమేట్గా మంచి సంబంధం దొరికిందా లేదా అని చూసుకునేసి, అంటే అల్టిమేట్గా మన మనస్తత్వానికి తగిన కౌంటర్ పార్ట్ అవుట్ సైడ్ నుంచి ఉండాలి. దెన్ ఎక్కడైనా పెద్ద ఉద్యోగాల్లో ఒక సెర్చ్ కమిటీ అని వేస్తారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సెలక్షన్లో కానీ టాప్ పోస్ట్లో ఒక సెర్చ్ కమిటీ అనేది ఒక పెద్ద కమిటీ వేస్తారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అమ్మాయి సైడ్ నుంచి కానీ, అబ్బాయి సైడ్ నుంచి కానీ వరుణ్ణి వధువును సెలెక్ట్ చేసేటప్పుడు దేర్ షుడ్ బి ఏ సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీలో ఎట్లుండాలి, ఎలాగో క్యాండిడేట్ ఉంటాడు, ఐదర్ వధువు కానీ వరుడు కానీ. దెన్ వధువు వైపు వరుణ్ వైపు వాళ్ళ రెస్పెక్టివ్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు డెఫినెట్గా, వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్, అన్న కానీ అక్క కానీ, సెకండ్ కేటగిరీ, సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్లో పెటర్నల్ అండ్ మెటర్నల్ అంకుల్స్, అంటే తండ్రితో పుట్టువులు, తల్లితో పుట్టువులు, ఈ రెండు వైపుల వాళ్ళకి కూడా ఈ పిల్లల మీద, అంటే ఈ కాబోయే వధువు వరుడు, కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎంతో కొంత ఆసక్తి, కొంత ఇంట్రెస్ట్, కొంత ప్రేమ ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయి, మేనమామలతో కొందరికి పడని వాళ్ళు, లేకపోతే కొంచెం ద్వేషము అసూయ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది రేర్. నేను అది రేర్ గురించి మాట్లాడలేను. వీళ్ళందరూ సెర్చ్ కమిటీలో ఉండి క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసినట్టే ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ప్రొఫైల్ ఆధారంగా. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ మధ్యలో చాలా కాలము మ్యాట్రిమోనియల్ ద్వారా వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నా సూచన, నా థింకింగ్ ఏంటంటే, మ్యాట్రిమనీ ద్వారా సంబంధాలు వచ్చినప్పటికీ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దాట్ మీరు వాళ్ళకి మనకి కామన్గా పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా యూ షుడ్ వెరిఫై ఇట్ స్ట్రేట్ అవే. ఏమాత్రము ముక్కు ముఖము తెలియని సంబంధాలని కేవలము మ్యాట్రిమోనియల్ ద్వారా పోకూడదు, అంగీకరించకూడదు. కంవాట్ని ఏమైనా కాదు. మ్యాట్రిమోనియల్ ఈజ్ ఏ ఫస్ట్ ఫిల్టర్ కోసం యూ కెన్ గో ఫర్ ఇట్. అది కూడా ఎప్పుడు, మనము పాత రోజుల్లో ఈవెన్ ఇప్పటికి కూడా మేన సంబంధాలను చేసుకుంటారు. అంటే మేనత్త కూతుర్ని. వైద్య శాస్త్రంలో చెప్పడం ఏంటంటే, మేన సంబంధాలు చేసుకుంటే హెల్త్ రీత్యా పుట్టబోయే పిల్లలకి కొంత హెల్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు అనేటువంటి ఒక భావన. అదే కాకుండా ఈ కజిన్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, వాళ్ళు కొంచెం బ్రదర్ సిస్టర్ టైప్లో, అంటే కలిసి చిన్నప్పటి నుంచి పెరుగుతారు కాబట్టి మీకు ఆ థ్రిల్, కొత్త వ్యక్తితో కొత్తగా బంధుత్వం ఏర్పరచుకున్న వుడ్ బి హస్బెండ్ వుడ్ బి వైఫ్తో ఉండేటువంటి ఎ సార్ట్ ఆఫ్ థ్రిల్, ఎ సార్ట్ ఆఫ్ క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి చూస్తున్న కజిన్, గర్ల్ కజిన్ కానీ బాయ్ కజిన్ మీద ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఒకవేళ అట్లా ఉన్నా కూడా వైద్యశాస్త్రం కూడా సజెస్ట్ చేస్తుంది కనుక ఇదొకటి. మూడవ రీజను, వీళ్ళంతా మనకి ఆల్రెడీ బంధువులే కదా, మన బంధువర్గం పెంచుకోవాలంటే యు గో ఫర్ ఏ న్యూ దిస్ అందరిది. వీలైనంత వరకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడము మన కమ్యూనిటీలోనే. ఐ డోంట్ సజెస్ట్ ఆర్ ప్రిఫర్ ఇంటర్ కమ్యూనిటీ ఎట్ ఆల్. మీ కమ్యూనిటీలోనే మరీ మూర్ఖంగా పోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ కమ్యూనిటీలో ఆరాధ్యులు ఉంటారు, దెన్ స్మార్తులు ఉంటారు, కర్ణంస్ అనే ఈ రకంగా ఉంటారు కదా. ఇది సెక్ట్ కాకుండా ఇంటర్సెక్ట్, అంత డీప్ కూడా పోవక్కర్లా. ఒకవైపు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కే దిక్కు లేకపోతే మళ్ళీ దీంట్లో పట్టు చూడడం ఏంటి. అల్టిమేట్గా నేను చెప్పడం అంటే, సరి అయినటువంటి ఏజ్లో మ్యారేజ్ చెయ్యకపోవడము అనేది తల్లిదండ్రుల వల్ల జరిగే ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ, ఒక నిర్లక్ష్యము అని నా సిన్సియర్ భావన. సో మ్యాట్రిమోనియల్ వచ్చినా కూడా మళ్ళీ ఇంటర్నల్గా ఏదో రకంగా మనకి కామన్ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అనేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్, బీసీజీ అంటాము, బీజీసీ, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునేసి సంపూర్ణంగా మనకి అంగీకారమైనప్పుడే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ ఫైనల్ ఓకే చెప్పడానికి. రైట్. ఇప్పుడు వివాహం అవడంతోనే మీ 20 నుంచి 29లో 20 జరిగేదంతా ఎవ్రీథింగ్ డన్. అండ్ నౌ నిశ్చితార్థము, వివాహము.
ఈ రెండు కాన్సెప్ట్స్ మన దగ్గర ఉంటాయి. నిశ్చయ తాంబూలాలు అంటాము, నిశ్చితార్థం అంటాము. నిశ్చితార్థం జరిపిన తర్వాత యూజువల్గా ఎక్కువ గ్యాప్ వివాహానికి ఉండదు, జనరల్గా పెట్టరు. ఏదైనా విశేషమైన అడ్డంకులు ఏమన్నా వస్తే తప్ప నార్మల్లీ విత్ ఇన్ 1 month 2 months 3 months నుంచి మ్యాక్సిమం 3-4 months టైంలోనే ఇది జరుగుతుంటుంది. నా పాత రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ గ్రోన్ అప్. అమ్మాయి కూడా షీ మైట్ డెఫినెట్లీ షీ విల్ బి ఎడ్యుకేటెడ్. ఇప్పుడున్న రోజుల్లో షీ మస్ట్ బి ఎంప్లాయిడ్ ఆల్సో. కొంతమంది అబ్బాయిలు ఒక్కోసారి ఏమంటారంటే అబ్బాయి సైడ్ వాళ్ళు, అమ్మాయి ఎంత చదువుకున్నా కూడా మీరు ఉద్యోగం చేయక్కర్లేదమ్మా, మా అబ్బాయికి శాలరీ వస్తుంది, మాకు ఆస్తి కూడా ఉంది, పర్వాలేదంటారు. ఇది పార్ట్లీ కరెక్ట్, పార్ట్లీ రాంగ్. ఆమె చదువుకుంది ఎందుకు? షీ వాంట్స్ టు బి ఆక్యుపైడ్. ఎంప్లాయ్మెంట్ చేయడం కూడా ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ వాట్ యూ కాల్ ఏ సెల్ఫ్ రియలైజేషన్ ఆఫ్ యువర్ పొటెన్షియల్. నెంబర్ 1 సెల్ఫ్ ఎంజాయ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్ ఫర్ మీ అండ్ ఎర్నింగ్ ఫర్ ఫ్యామిలీ అనేది ఉంటాయి. సో ఇటువంటి అంటే అవతలి పార్టీ వాళ్ళకి ఇష్టము లేని కండిషన్స్ పెట్టకూడదు. ఇంకోటి ఉంది ఇక్కడ, ఇప్పుడు అది లేదు కానీ ఏదో ఫామ్లో ఉంటుంది. ఇల్లరికం అల్లుని అంటారు. అంటే అబ్బాయి పోయి ఓన్లీ డాటర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఇది కొంచెం పాత రోజుల్లో ఎక్కువ జరిగేది. ఇప్పుడు కూడా జరిగితే జరగవచ్చు, ఇట్స్ నాట్ ఎనీథింగ్ బిగ్. కానీ అలా జరగట్లేదు. ఎవరు ఇంట్లో ఉండట్లేదు. అమ్మాయి అబ్బాయి పని చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడో ఫ్లాటో ఇల్లు ఏదో కొనుక్కునేసి దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఒకటే అమ్మాయి అయితే దే ఆర్ లిటిల్ మోర్ అఫినిటీ టువర్డ్స్ ద ఇన్లాస్, తరచుగా వెళ్తుండొచ్చు. ఇంకో సేయింగ్ కూడా ఉంది, యూ హ్యావ్ టు వెరిఫై ఎట్ యువర్ లెవెల్. పెళ్ళైన తర్వాత మగవాళ్ళంతా ఇన్లాస్ వైపు కొంచెం ఎక్కువ టిల్ట్ అంటాము, TILT టిల్. అంటే కొంచెము వాట్ వసే తెరాసు ఉంటుంది కదా, దాంట్లో పాసంగము, ఇది ఓల్డ్ తెలంగాణ వర్డ్. పాసంగం అంటే కొంచెం టిల్ట్ అట్ సైడ్ ఉంటుంది అనేసి ఇది ఒకటి అబ్బాయిలది. దీనికి కారణం ఏంటంటే దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ అండ్ ద ఇంటెలెక్ట్ ఆఫ్ ద వైఫ్. అంటే వాళ్ళ సైడ్ వాళ్ళతోని ఎక్కువ ఇతన్ని పట్టుకెళ్ళి ఇటువైపు కూడా ఉంటుంది, ఉండదని కాదు కానీ ఇటు తక్కువ ఉంటుంది. ఇది మనకందరికి జనరల్గా తెలిసిన విషయమే. దిస్ ఈజ్ అనదర్ థింగ్. నా సరే, ఏదో కొన్ని విషయాలు మనకి పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు బోధపడలేదు సరిగా. ఈవెన్ ఐ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్టైనింగ్ ఏ మెడికల్ రిపోర్ట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. వీళ్ళు at the choice of their own doctor. నా సైడ్ డాక్టర్ నుంచి నేను ఇస్తే నాకు ఫేవర్గా ఇవ్వమని ఐ మే రిక్వెస్ట్ మై డాక్టర్ ఆర్ హీ మే స్లైట్లీ ఫేవర్ మీ. అట్లా కాకుండా అమ్మాయి వాళ్ళ యొక్క హెల్త్ సర్టిఫికేట్ కావాలంటే హస్బెండ్కి ఎనీ డాక్టర్ హీ మే రెఫర్, వీళ్ళ దగ్గర తీసుకొని ఇవ్వండి అనేసి ట్రూ ఆల్సో. అంటే ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేర్స్. ఈసీ ఇంత ఎక్స్ట్రీమ్ అవసరమా లేదంటే అగైన్ ఇట్ డిపెండ్స్. కానీ అలా కూడా ప్రొవిజన్ ఉండాలి అనేసి రేపు రుద్ర అంటే ఏకవాక్యంలో చెప్పాలంటే పెళ్ళైన తర్వాత దే షుడ్ నాట్ బి ఎనీ రిగ్రెట్. నాకు సరి అయిన సంబంధము కుదరలేదు, దొరకలేదు అనేటువంటి రిగ్రెట్కి స్కోప్ అతి తక్కువ, ఏమాత్రం ఉండకూడదు. కొద్దిపాటి పొరపాట్లు అది యాక్సెప్టబుల్, కానీ ఫండమెంటల్గా దే షుడ్ నాట్ బి ఎనీ డిస్టెన్స్. దట్ పెళ్ళైన తర్వాత ఆ రిలేషన్షిప్ మామ అల్లుడు, అత్త కోడలు. మామ అల్లుడు MA, అత్త కోడలు. మామ అల్లుళ్ళకి పెద్ద గొడవలు వచ్చే స్కోప్ పెద్ద ఉండదు, జనరల్గా ఉండవు. అంటే నాకు తెలిసి, మీకు కూడా తెలుసు, అత్త కోడళ్ళకు కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది. అందుకే నేను ఏకే అంట. ఏకే అంటే ఏకే రైఫల్. చెరొక ఏకో రైఫిల్ పట్టుకొని రెడీగా ఉంటారు, నువ్వు అంటే అనేసి. అంటే ఇది నేను కొంచెం చమత్కారంగా చెప్తున్నా. ఇప్పుడు ఆ స్కోప్ లేదు. ఇదంతా ఒక 20 years బ్యాక్ వరకు ఉండేది. ఇప్పుడు కూడా రేర్గా కొన్ని ఫ్యామిలీస్లో ఉండొచ్చు. దీనికి రీజన్ ఏంటంటే ర్యాగింగ్ అని మనకి కాలేజీల్లో, యూనివర్సిటీలో ఒక పదం ఉంది. సీనియర్స్ జూనియర్స్ని ర్యాగ్ చేయడము. ర్యాగింగ్ ఈజ్ బ్యాన్డ్ నౌ, చట్టరీత్యా నేరము.
ఈ అత్త అనే ఆమె యొక్క అత్తను కూడా ఈమెని ఏదో రకంగా చిన్నగానో పెద్దగానో మాటలతోనో పీడించింది కనుక మరి ఆమెకి అది లోపల పేరుకుపోయింది. వేరే వాళ్ళ మీద ప్రయోగం చేస్తే తప్ప ఆమెకి న్యూట్రాలిటీ బ్యాలెన్స్ సరిపోదు, అందుకని కోడల మీద ప్రయోగిస్తుందని నేను చమత్కారంగా చెప్పాను. ఇది ఎంతవరకు కరెక్ట్? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంతా ఏమి లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా వాళ్ళు ఏదో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళంతా వాళ్ళు ఉంటున్నారు. ఓ వారం ఎప్పుడైనా కుదిరినప్పుడు వీళ్ళ పేరెంట్స్కి లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి వస్తున్నారు. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడంతా స్మాల్ ఫ్యామిలీ నామ్స్లోనే ఉన్నారు. ఎవరికైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, అంతకు మించి అంత స్మాల్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో ఉన్నారు. నా ఇవన్నీ ఇన్ని జాగ్రత్త తీసుకొని వివాహం చేసుకున్నప్పటికీ కూడా అమ్మాయి ఏదో రకంగా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినప్పుడు ఆమె వాళ్ళ పేరెంట్స్ పర్టికులర్టీ మదర్తో ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు వీళ్ళ మీదకి ఒక రకమైన గొడవ పేచి దానికి చిన్న చిన్న గిల్లి కజ్జాలే అనుకోవచ్చు. వాటికి కూడా స్కోప్ ఇవ్వకూడదు. అంటే పర్టికులర్లీ నూతనంగా మ్యారేజ్ చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్లు దే షుడ్ కమ్ ఫర్ ఏ అండర్స్టాండింగ్ దట్ మనకేమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే వీ షుడ్ సెటిల్ ఇన్ అవర్ సెల్స్. ఏదో పాత సినిమా హిందీలో ఉన్నట్టు గుర్చు, పతి పత్ని ఆర్ గో అనేసి. సో నో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్, టీపీఐ, విత్ రెస్పెక్ట్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళేమన్నట్టు వీళ్ళే సెటిల్ చేసుకోవాలి, వీళ్ళే సెటిల్ చేసుకోవాలి. థర్డ్ పార్టీకి వీలైనంత వరకు ఇంటర్ఫియరెన్స్ ఇంక్లూడింగ్ దేర్ పేరెంట్స్ ఆల్సో యూ షుడ్ నాట్ గివ్. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, కానీ కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఏమవుతుంది, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని అవుతుంది. ఓ మా అమ్మాయి అక్కడ హ్యాపీగా లేదా, మా అబ్బాయికి ఈ కోడలు సరిగా రాలేదా అని వై షుడ్ వి అన్నెసరీ ట్రబుల్ దోస్ పీపుల్ అనేటువంటి జ్ఞానము ఈ నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళకి ఉండాలి. గృహహింస చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి. వివాహమైనటువంటి 7 years లోపల కనుక, ఇది లీగల్ ఆస్పెక్ట్ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలుసుకోవాలి. అమ్మాయి కానీ అమ్మాయి సైడ్ వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తే, లేకపోతే అమ్మాయి ఏ కారణం చేతనైనా కూడా సుసైడ్ అలాంటిది కానీ, సుసైడ్ రియల్గా చేసుకున్నా అటెంప్ట్ చేసినా దాని మీద కేసైనా కూడా ద పనిష్మెంట్ టు ద హస్బెండ్ అండ్ దేర్ పేరెంట్స్, if it is within first 7 years of marriage, the punishment is severe. The case is considered serious. After 7 years, it is not so severe. Humanity lo chuste violence it is not good kada. We should never be violent. Anta peaceful ga వెళ్ళిపోతుండే, సజావుగా వెళ్ళిపోతుండాలి. మహా అయితే ముభావము, నాకు ఈరోజు మూడు బాగాలేదు, యూ హ్యావ్ నాట్ యాక్టెడ్, నాకు నీ ప్రవర్తన ఈరోజు నాకు నచ్చలేదు అనేదానికి నేను ఇందాక ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అన్నాను కదా, అది పాసిబుల్. అది కాకుండా మనకి కొత్తగా వింత పాతక రోత అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. వివాహం మొదట్లో అంత కొత్త కదా, అది వింత. హస్బెండ్ లైక్స్ వైఫ్, వైఫ్ లైక్స్ హస్బెండ్. అది పాతపడిన కొద్దీ లక్ష్యం తగ్గుతుంది, ప్రేమ పెరగవచ్చు. ప్రేమ వేరు, లక్ష్యం వేరు. ఈయన మా హస్బెండే కదా ఎప్పుడు చూస్తే మా హస్బెండ్ అని అంటారండి. నాకు ఎదొకటి కూడా విచిత్రం అనిపిస్తుంది. మా అనొద్దు, నా హస్బెండ్ అనాలే, నా వైఫ్ అనాలి. మా వారు ఉంటారు. మా అంటే ప్లూరల్ కదా. అంటే మన వాట్ యు కాల్ ఆనవాయితీలో అట్లా అంటాం, కానీ నా భర్త, నా భార్య, మై హస్బెండ్, మై వైఫ్ అని ఆ స్ట్రెస్ ఇసి చెప్పాలి. యు ఆర్ ఏ ఫుల్ ఓనర్ రిలేషన్షిప్ వైజ్. హస్బెండ్ ఈజ్ ఓన్లీ ఫుల్లీ ఓన్డ్ బై వైఫ్, వైఫ్ ఈజ్ ఫుల్లీ ఓన్డ్ బై హస్బెండ్. అంటే ప్రాపర్టీ టైప్ కాదు, హ్యూమన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ నుంచి. సో దిస్ ఆల్సో వి షుడ్ కేర్. ఇది 7 years ఎందుకు వచ్చిందో తెలీదు. 7 yearsకి చాలా ప్రతి అంకెకు మహత్యం ఉంది. 7 yearsకి కూడా మనకి ప్రతి 7 ఏళ్ళకి జాతక చక్రము, జాతక రీత్యా దశ మారుతుంది ఎవ్రీ 7 yearsకి. అది ఒక ఆస్పెక్ట్. బట్ లీగల్గా ఈ 7 years, 7 years తర్వాత ఒక ఆస్పెక్ట్ 7 years కలిసిన తర్వాత ఆ తర్వాత డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా చాలా రేర్. రావని నేను అనట్లేదు, కానీ వెరీ రేర్. ఇంకొక పాయింట్, ఫస్ట్ చైల్డ్, ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్
the bond between the wife and husband gets further strengthened. We will stop here today, continue tomorrow. చిల్డ్రన్ పుట్టిన తర్వాత ఎలా ఉండాలనేసి. థ్యాంక్ యూ, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికను ధారావాహికంగా ప్రసంగిస్తున్న శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.